ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఈరోజు గృహ నిర్మాణము వాస్తు అనేటువంటి అంశంలో ముఖ్యంగా ఒక స్థలం కొనుగోలు చేసినప్పుడు గృహ నిర్మాణానికి ముందు మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. చాలామందికి ఇది తెలియకుండా గృహ నిర్మాణము అనేటువంటిది వాళ్ళు ఎప్పుడైతే గృహం కట్టుకుంటున్నారో ముందు ఏదో ఒక ఆర్కిటెక్ట్ని సంప్రదించడం, ఒక ప్లానింగ్ అనేటువంటిది తీసుకోవటం, ఒకరోజు ముగ్గు పోసుకోవటం, కట్టుకోవటం అనేటువంటి జరుగుతుంది. అలా పొరపాటున కూడా చేయకూడదు. వాస్తు శాస్త్ర ప్రామాణికంగా మనం ముఖ్యంగా ఒక గృహం కట్టబోయే ముందు ఆ గృహం కట్టే ముందు అది ఖాళీ స్థలమా, లేకపోతే అందులో పాత ఇల్లు ఉందా, పాత ఇల్లు ఉంటే పాత ఇల్లు కూర్చివేసిన తర్వాత ఎన్ని రోజులు ఆగాలి, కూల్చివేసిన తర్వాత ఆగిన తర్వాత ఆ యొక్క పునాదులు తీసేసేసి ఎంతవరకు పాత మట్టిని తీసివేయాలి, అదేవిధంగా కొత్త మట్టిని ఎప్పుడు వేసుకోవాలి, కొత్త మట్టి వేసిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా చాలామందికి తెలియకుండా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు. అసలు శాస్త్ర ప్రామాణికం ఏమిటంటే, ఏదైనా గృహ గణితం చేసి మనం గృహ నిర్మాణము పూనుకున్నప్పుడు, అంటే గృహ నిర్మాణము స్టార్ట్ చేయబోయే ముందు, అంటే శంకుస్థాపన ముందు చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే, ఆ స్థలాన్ని పూర్తిగా మనం దున్నించాలి. దున్నిచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా, అంటే దంపతులు ఇద్దరూ కూడా నవధాన్యాలు అనేటువంటిది స్థలం మొత్తం కూడా చల్లాలి. తర్వాత నీళ్లు పెట్టాలి. నీళ్లు పెడితే శంకుస్థాపన సమయానికి అవి మొలకలు రావాలి. మొలకలు రాకుండా శంకుస్థాపన చేయకూడదు. తప్పనిసరిగా నవధాన్యాలు చల్లి మొలకలు వచ్చిన తర్వాత మాత్రమే శంకుస్థాపన అనేటువంటి క్రతువుకి మనం అంకురార్పణ చేయాలి. కాబట్టి ఈ మొలకలు రావటానికి సుమారుగా ఒక వారం రోజుల ముందో, లేకపోతే 9 రోజుల ముందో, 9 అంటే పరిపూర్ణ సంఖ్య కదా, 9 రోజుల ముందో మనం అట్లా ఆ యొక్క నవధాన్యాలు చల్లి నీళ్లు పెట్టి మొలకలు వచ్చే విధంగా చేయాలి. మొలకలు వచ్చిన తర్వాత మనం శంకుస్థాపన అనేటువంటి చేయాలి. అదేవిధంగా పశ్చిమ వాయువ్యంలో తోటకూర గింజలు చల్లాలి. తోటకూర గింజలు ఎందుకు చల్లుతామంటే వంశాభివృద్ధి కోసం, వంశము నిలపటానికి. వంశము ఎప్పుడు నిలుస్తుంది అంటే మగ సంతాన ప్రాప్తి ప్రీత్యర్థం. మగ సంతానం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో వారికి వంశం నిలిచినట్టే. కాబట్టి మగ సంతాన ప్రాప్తి ప్రీత్యర్థం అంటే తరతరాలు ఒక మగ పిల్లవాడు ఆ వంశంలో ఉంటాడు. ఎప్పుడైతే మనం పశ్చిమ వాయువ్యంలో ఈ యొక్క తోటకూర గింజలు జల్లి ఆ తోటకూర గింజలు మొలకెత్తితే ఆ వంశాభివృద్ధి అవుతుంది అనేటువంటిది శాస్త్ర ప్రామాణికం. అదేవిధంగా వీటితో పాటు తూర్పు ఆగ్నేయంలో ఆవుని దూడని కట్టేవేయాలి. తూర్పు ఆగ్నేయంలో ఆవుని దూడని కనీసం ఒక 3 రోజుల ముందైనా శంకుస్థాపనకి అక్కడ ఆచ్ఛేదన వేసి అక్కడ ఉంచితే స్థలంలో భూతగణాలు అనేటువంటివి పారద్రోలపడతాయి. అంటే ఆ స్థలంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడైతే ఇక్కడ ఆవు దూడ ఉండే ఆచ్ఛేదన ఆ విధంగా ఉంటుందో, ఆచ్ఛేదన కింద అక్కడ ఉండేటువంటి భూతగణాలు పారద్రోలపడతాయి. ఇవన్నీ కూడా గృహ నిర్మాణానికి చేసుకునేటువంటి శంకుస్థాపనకి ముందు చేయాల్సినటువంటి ప్రక్రియ. అదేవిధంగా శంకుస్థాపన రోజు ఏం చేయాలి చాలామందికి అర్థం కాదు. శంకుస్థాపన గుంట ఎక్కడ తీయాలో అర్థం కాదు. కొంతమంది స్థలం మధ్యలో అంటారు, కొంతమంది ఈశాన్యంలో పిల్లర్ అంటారు, కొంతమంది ఎక్కడో ఒక నార్త్ వైపు ఈస్ట్ వైపు ఒక 2 అడుగులు వదిలి పెట్టేసి అక్కడ ఒక గుంట తీసి అక్కడ పెట్టండి శంకు అంటారు. ఇవన్నీ కూడా కాదు. మనం ఎక్కడ చేయాలంటే గృహానికి వాస్తు పురుష నాభిస్థానం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాస్తు పురుష నాభిస్థానం. నాభిస్థానం అంటే ఏంటి? బొడ్డు. వాస్తు పురుషుడి బొడ్డు నాభిస్థానం ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు శంకుస్థాపన అనేటువంటి చెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవాలయాలకి ఈశాన్యంలో పిల్లర్లో చేయాలి. రుద్రభూములకి స్థల గర్భంలో చేయాలి. అంటే డయాగనల్గా మనం లైన్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే మధ్యలో వస్తుందో అక్కడ చేయాలి. అంటే ఇష్టం వచ్చినట్టు అన్నిటికీ ఒకటే మంత్రం కాదు, పిడుక్కి పిండానికి ఒకటే మంత్రం కాదుగా. అదే విధంగా గృహానికి ఏ విధంగా తీసుకోవాలి, దేవాలయానికి ఏ విధంగా తీసుకోవాలి, రుద్రభూములకు ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. స్థల పదంలో 3వ వంతు. 3వ వంతు అంటే స్థలాన్ని 3 భాగాలుగా చేయాలి. అంటే విడ్త్ వైజు, అదేవిధంగా డెప్త్ వైజు చేసుకొని 1వ వంతు ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ వాస్తు పురుష నాభిస్థానం. అంటే దీన్ని ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఏకస్థితి పద్ధతి. అంటే ఎన్నోసార్లు చెప్పాను నేను గతంలో ఎన్నో వీడియోస్లో. ఏకస్థితి పద్ధతి అంటే
ఉన్న స్థలాన్ని 81 భాగాలు చేయాలి. అంటే 9 భాగాలు అడ్డం, 9 భాగాలు డెప్త్ వైజ్ చేసినప్పుడు మొత్తం 81 భాగాలు వస్తాయి. ఈ 81 భాగాల్లో చుట్టూ ఉండేటువంటి 36 భాగాలు పిశాచ స్థలం వదిలేసేయండి. తర్వాత ఉండేటువంటిది మనుష్య స్థానం, తర్వాత ఉండేటువంటిది దైవతా స్థానం, తర్వాత బ్రహ్మస్థానము, స్థల గర్భం. స్థల గర్భంలో చేయకూడదు. దైవతా స్థానము, మనుష్య స్థానము, పిశాచ స్థలము అన్నారు. పిశాచ స్థలంలో చేయకూడదు. కాబట్టి స్థల ఆకారాన్ని బట్టి, స్థల డైమెన్షన్స్ని బట్టి మీరు పొరపాటున కూడా ఇందాక అనుకున్నాం కదా, ఊరికే 2 అడుగులు వదిలేసి 2 అడుగులు వదిలేసి అక్కడ ఒక గుంట తీసి పెడుతున్నామండి అంటున్నారు చాలామంది. పొరపాటున కూడా అలా చేయకూడదు. మనం లెక్క కట్టి 9 భాగాలు చేస్తున్నాం కదా, అందులో 3వ భాగంలో డెప్త్ వైజ్ 9 భాగాలు చేస్తున్నాం కదా, అందులో 3వ భాగంలో తీసుకోకటం, ఆ యొక్క లైన్ ఎక్కడైతే ఉంటుందో, ఇంటర్సెక్ట్ అవుతుందో అది వాస్తుపురుష నాభిస్థానం. అక్కడ మాత్రమే మనం శంఖువుని పెట్టాలి. చంద్రకరతో చేసినటువంటి శంఖువుని మనం శంకుస్థాపన చేయాలి. దానికి ఉత్తరాభిముఖంగా మత్స్యయంత్రాన్ని పెట్టాలి. మత్స్యయంత్రానికి గకార మూల మంత్రం, కుబేర మూల మంత్రాన్ని ఆపాదన చేసి అక్కడ పెట్టుకుంటే అష్టైశ్వర్య సిద్ధి వస్తుంది. అంటే గృహపిండానికి బలం వస్తుంది అని చెప్పేసి ప్రామాణికం. ఇది మనం చేస్తున్నాం. అదేవిధంగా శంకుస్థాపనకి ఏం చేయాలో చాలామందికి తెలియదు. శంకుస్థాపనకి ముఖ్యంగా మండలారాధన, నవగ్రహ పూజ, అదేవిధంగా నాందీ దేవతల ఆహ్వానం చేయాలి. అదేవిధంగా పంచసూక్తాల్లో ఉన్నటువంటి స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మన్య సూక్తం, అదేవిధంగా భూసూక్తం. భూసూక్తము అనేటువంటిది తప్పనిసరిగా అక్కడ చదివి తీరాల్సిందే. అంటే ఈ రోజుల్లో ఊరికే భూమి పూజ చేశామండి అంటున్నారు చాలామంది. అంటే మొట్టమొదటిగా మనం ఏం చేస్తున్నాం, ఏంటి ప్రామాణికం, ఏ విధంగా ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటిది పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆ స్థలపిండానికి, గృహపిండాన్ని ఉద్భవించేటువంటి శక్తిని ఇవ్వాలి. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది? వాస్తు పురుష నాభిస్థానంలో మీరు శంకుస్థాపన, మత్స్యంత్ర స్థాపన చేసినప్పుడు ఆ శక్తి అనేటువంటిది గృహపిండానికి వస్తుంది. గృహపిండం అంటే గృహమే, స్థలపిండము అంటే స్థలం, బౌండరీస్తో. సో ఈ స్థల పదంలో మనకి గృహపదం ఏర్పాటు చేయాలి. అది నవార్గు గణితం, ఏకాదశ గణితం, ఇంతకుముందే చెప్పాను. కాబట్టి ఈ గణితం చేసుకుని ఎవరైతే శంకుస్థాపన అనేటువంటిది వాస్తు ప్రామాణికంగా చేసుకుంటారో ఆ ఇంట్లో అష్టైశ్వర్య సిద్ధి కలిగి అత్యద్భుతమైనటువంటి జీవన విధానం ఉంటుంది అంటంలో ఎంత మాత్రం సంశయం లేదు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.